Hi guys, welcome back. So it's a చిన్న కుట్టి వ్లాగ్ చేస్తున్నా అనమాట సిద్ధార్థ్ రియాక్షన్ కోసం. సో హాయిగా రిలాక్స్డ్గా ఏమైనా కప్ కాఫీయో టీయో తెచ్చుకుని కూర్చుని ఈ క్యూట్ రియాక్షన్ని చూస్తాను అనుకుంటున్నాను. అంటే ఎలా ఇస్తాడో ఇంకా నాకు కూడా తెలీదు. ఐమ్ వెయిటింగ్ అనమాట. వాళ్ళ నాన్న గడ్డంతో ఉంటాడు కదా, వాడు పుట్టినప్పటి నుంచి అలాగే చూశాడు పాపం గడ్డంతో. సో ఇప్పుడు ఆ బియర్డ్ మొత్తం తీసేసి క్లీన్ షేవ్లో రాబోతున్నాడు. సో చూసి వీడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి ఈ చిన్న కుట్టి వ్లాగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ కుట్టి వ్లాగ్ అదే అనమాట. సో రియాక్షన్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో అది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యా రియాక్షన్ చూసి ఎంజాయ్ చేయండి. బుక్ ఎక్కడుంది? బుక్ కణమా 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 నాన్న బియర్డ్ తీసేస్తారంట, ఓకేనా? గడ్డం తీసేస్తారంట, ఓకేనా? నాన్న గడ్డం చూడు. మూత ఎందుకలా ఎర్రగా అయిపోయింది? అయ్యో అయ్యో. సరే ఓకే, చెప్పు సరిగా చెప్పు ప్లీజ్. కడిమా బొట్టు పెడదాం. నేను పెడితే తీసేస్తావు, మళ్ళీ బొట్టు అంటావు. సరే సరిగా చెప్పు. సరే చెప్పాలి సిద్ధు. చాలా ఉన్నాయి. పీపీ చేసుకో పో బాయ్, పో బాయ్. ఐ హట్ అయ్యాను. కోపం వచ్చింది, నీకు కాదు. బాయ్. ముందే ఉన్నాడు, నీ ముందే. తీసి పీకబూ. అమ్మా ఏమైందన్నా? నాన్న ఏమైంది? నాన్నమ్మా, నాన్న నాన్న ఏమైంది? సిద్ధార్థ్ ఏమైందన్నా? మీ నాన్న కాదా? వేరే నేనేనా?
నాన్నే గడ్డం తీసి నేనే ఇగో క్లీన్ నేనే కింద నుండి పైకి తీసి. ఏం కాలేదు నాన్నే నేనే నాన్న గడ్డం తీసేసా షేవ్ చేసా చూడు చూడు అమ్మలేదు నాన్న. అయ్యో మళ్ళీ ఎందుకు ఇంకా మళ్ళీ చూస్తాడు ఏ పిచ్చా సీతాన్ అమ్ములు అమ్ములు అమ్ములేదు నాన్న అమ్ములేదు నాన్న నాన్న కనుమా నాన్న 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 అమ్ములు అమ్ములు ఇటు చూడు అమ్మ చూడు అమ్మ చూడు అమ్మని చూడు ఇక్కడ సరే సరే నాన్న వెళ్ళిపోమన్నామా సరే నాన్న వెళ్ళిపోమన్నా సరే నాన్న నాన్న వెళ్ళిపోయాడు నాన్న వెళ్ళిపోయాడు బేబీ నాన్న వెళ్ళిపోయాడు అమ్మ నాన్న అయ్యో ఐ థింక్ టాయ్స్ తోటి అమ్మలేదమ్మా లేదమ్మా రూమ్ లో ఉన్నాడు ఏమైందా సరే వద్దులేద్దా monkey కోతి కార్ చూడు నాన్న హై ఫైవ్ ఇది ఒక్కడమ్మా హై ఫైవ్ హై ఫైవ్ హై ఫైవ్ హై ఫైవ్ హై ఫైవ్ దా నాన్న హై ఫైవ్ ఇగో నాన్న హై ఫైవ్ నాన్నకి హై ఫైవ్ హై ఫైవ్ పట్టుకో లాగు పట్టుకోమ్మా నాన్న హై ఫైవ్ ఇచ్చి పట్టుకో దా పట్టుకో పట్టుకో జీ కొట్టు కొట్టి తీసి పెట్టాలి అలా కొట్టడం వెరీ గుడ్ వెరీ గుడ్ బంగారం సరిగ్గా పెట్టినావా వెరీ గుడ్ ఇంతలా ఏడుస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కొంచెం ఏడుస్తాడు అనుకున్నాను కానీ ఇంత భయపడి ఇంత ఏడుస్తాడని అనుకోలేదు టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాడు అంటే వెనకాల సైడ్ వీపుని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగో ఇంతసేపు ఇప్పుడు కూర్చుని ఆడాక కాస్త బొమ్మ ఇస్తున్నాడు కానీ టచ్ చేయట్లేదు అలా ఉందన్నమాట కాసేపటికి ఫ్రీ అవుతాడేమో చూడాలి ఈ రోజుకి రేపటికి నాన్న కడమ్మ నాన్న ఇక్కడ కిచెన్లోనా నాన్న ఎక్కడికి వెళ్ళారు ఎక్కాడు చూడు నాన్న పిలు నాన్నని పిలు నాన్నని పిలు సరే ఎక్కి నా మీదకి అమ్మ ఒక 1.5 hours తర్వాత వాళ్ళ నాన్నని బియర్డ్ లేకుండా చూసి కాస్త యాక్సెప్ట్ చేశాడు కాకపోతే టచ్ కూడా చేయనివ్వలేదు దూరం నుంచే ఆడుతూ ఉన్నాడు అనమాట దూరం నుంచి నాన్న అని పిలవడము దూరం నుంచి కాస్త బొమ్మలు అందిస్తూ ఉండడం అలా చేసాడు కానీ వాడిని టచ్ చేయనివ్వలేదు కాస్త టైం గడుస్తున్న కొద్దీ కాస్త ఫ్రీ అవుతూ వస్తూ ఉన్నాడు వాడిని కాస్త టచ్ చేయనిస్తూ వచ్చాడు అనమాట
అమ్మ ఏమైనా నాన్న నాన్న పడుకోలేదు నాన్న ఇక్కడ కూర్చోండి కమ్ కమ్ ఏం లేదు ఏం కాదు సరే ఇందాక ఆడేవు కదా హై ఫైవ్ నాన్న షేక్ హ్యాండ్ ఇవ్వు నాన్న నాన్న షేక్ హ్యాండ్ ఇవ్వు నాన్న షేక్ హ్యాండ్ ఇవ్వు కన్నా సరే ఓకే ఓకే చూడు ముట్టుకొని ఇచ్చాడు చూడు కారు ఎక్కడుంది చేంజ్ చేశారు సో ఇట్స్ ది హ్యాపీ ఎండింగ్. నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా నార్మల్ అయిపోయింది. చక్కగా దగ్గరికి వెళ్ళాడు, ఆడుకున్నాడు, అంతా ఓకే అయిపోయింది అనమాట. ఫ్రీ అయిపోయాడు. అప్పుడప్పుడు చూసి సిగ్గుపడుతూ ఉన్నాడు, కానీ ఫేస్ చూడడం సిగ్గుపడుతూ ఉండడం అలా చేస్తున్నాడు. క్యూట్గా అనిపించింది. బట్ యా మొత్తం అంతా ఇంకా ఏడవలేదన్నమాట, నార్మల్ అయిపోయింది. బట్ ఇట్ టుక్ 12 hours టు గెట్ నార్మల్ అనమాట. అసలు నిజంగా అంత ఏడుస్తాడని కానీ, అంత భయపడతాడని కానీ, ఆ చేంజ్కి అంటే ఆ చేంజ్ని అలా తీసుకుంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం కూడా. భయం పోయిందా? భయం పోయింది, వెళ్ళాడు ఫైనలీ. డే 2 మార్నింగ్ 12 పవరా ఓకే 12 hours తర్వాత సెట్ అయిపోయాడు. భయం పోయింది. ఎంత ఏడ్చావు నాన్న నిన్న జుమ్మా.